మహిళలకు శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మేమందరం చాలా ఉత్సాహంగా అమ్జద్ బాషా అన్నయ్య గారేమి, మన ఎమ్మెల్సీ రామచంద్ర గారు అయితేమి, సుధమ్మ ఎమ్మెల్యే గారు అయితేమి, పాకా మేయర్ సురేష్ ఏమి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు అయితేమి, ఇంకా మన అధ్యక్షురాలు ఎంగడ సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు మన దీప్తిరెడ్డి గారు, కృష్ణవేణి, ఇంకా చాలా మంది నాకు తెలిసిన సునీత కాంచి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకు మెయిన్ ఒకటి, నేను 2019లో హ్యాపీగా మహిళలు ముందుకొచ్చి స్వాతంత్రంగా ముందుకొచ్చి మేము బాగా ఎంజాయ్గా ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదీ నడుపుకొని ధైర్యంగా ఉన్నాయి. ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు స్వేచ్ఛ దిశ చట్టం ఉండి మేము ముందుకు వచ్చి బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2024-25లో బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకోవాలన్న భయమే, పటాకులు కాల్చుకోవాలన్న భయమే, ఎంజాయ్గా ఎగరాలన్న భయమే, మా కడుపు నిండా తినాలన్న భయమే. ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, 2025 కానీ 26 మీరు చేసిన కష్టాలు, మా మహిళలు ఇబ్బంది పడినారు. దిశా చట్టం మా జగనన్న ఉంటే మేము బాగున్నాం, అదే దిశా చట్టం రావాలంటే మా జగనన్న రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దయ ఉంచి, హోమ్ మినిస్టర్ అనిత గారు ఊరక మేకప్ వేసుకొని తిరగడం కాదమ్మా, ప్రజలకు సేవ చేయి, మహిళలకు ముందుండి మంచిగా చెయ్యి. చిన్న 6 బాలికలు 7 ఏళ్ల బాలికలు అత్యాచారాలు అయితే ఏంది మా, ఇది మహిళా దినోత్సవం కాదు, మాకు ఒక కన్నీళ్లతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేసి మా జగనన్న 2028లో రావాలి. జమిలీ ఎలక్షన్ వచ్చిన 27 కానీ 28 కానీ ముందుంటామని ప్రతి ఒక్కరు మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, మా ఎంపీ రఘునాథ్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, మా అక్క గారికి, చెల్లెళ్ళకి అందరికి కూడా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వందనాలు.